బాలాజీ వెంకటేశ్వర స్వామి క్షేత్రము తిరుమల కొండపై నుంచి స్వామివారు ప్రత్యక్షంగా దిగి వచ్చి నిలబడిన క్షేత్రం. ఇక్కడ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామికి. తిరుమలలో ఏ నియమాలు వర్తిస్తాయో ప్రభుత్వ పరంగా చిలుకూరులో కూడా ఆ నియమాలు వర్తించాలి. తిరుమల కొండపైన ఒక జీవో ఇష్యూ చేశారు అప్పటి ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని పేరు దివ్యక్షేత్రం జీవో. అంటే ఈ 2 కిలోమీటర్ రేడియస్లో కొత్తగా ఏ మత సంస్థ నిర్మాణం జరగడానికి వీల్లేదు. ఆ జీవోని ఇక్కడ అమలు పరచాలని కలెక్టరేట్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను. పోలీస్ యంత్రాంగం సహకరిస్తున్నది. అక్కడ నిర్మాణానికి ఏ ప్రయత్నము జరగకూడదు. కలెక్టర్ గారిని జోక్యం చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని, నూతనంగా ఏ నిర్మాణ పనులు కూడా జరగకూడదని, ఇప్పుడైతే ప్రారంభించినటువంటి పనిని కూడా వెంటనే ఆపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల లక్షలాది మంది, కోట్లాది మందికి ఆరాధ్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మత ఘర్షణలు జరుగుతాయేమో అని భయంగా ఉన్నది. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే దీన్ని ఆసరాగా చేసుకొని ఒక మంచి సామరస్యమైన వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం కొంతమంది జరిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఏ పరిస్థితి కూడా తలపెట్టకుండా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా అందరూ జాగ్రత్త పడాలని, అందరినీ సామరస్యంగా ఉండాలని ప్రార్థిస్తూ, మా సోదరులకు కూడా నేను చెప్తున్నాను, ఈ క్షేత్రాన్ని తిరుమల క్షేత్రంకు సమానమైనటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రం. ఇక్కడ మేమందరం కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉండేటటువంటి ఈ క్షేత్రం, దీన్ని ఇలాగే కొనసాగించేటట్టుగా తోడ్పడాలని మా ముస్లిం సోదరులను కూడా మేము ప్రార్థిస్తున్నాం. నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రం. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా, ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకొని ప్రార్థిస్తూ, ఏ ప్రయత్నమైనా ప్రారంభించుంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుల్ని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ, ఏ ప్రయత్నమైనా ప్రారంభించి ఉంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.